ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పంచాయతీ ఎప్పటికీ ఒడవని ముచ్చటేనా? మున్సిపల్ ఎన్నికల వేళ ఇద్దరు నేతల మధ్య వార్డుల వాటా వ్యవహారం మొదటికే మోసం తెస్తోందా? తగ్గేదిలే అంటున్న రెండు వర్గాలు ఏం చేయబోతున్నాయి? ఎక్కడ జరుగుతుందా పోట్ల గిత్తల పోరు? ఆ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయాలనుకుంటోంది? మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు అంశం వివాదాస్పదమవుతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్య మధ్య అగ్గి మరింత రాజుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం టికెట్లు నా వర్గానికే కావాలని ఎమ్మెల్యే, సగానికి పైగా మాకేనంటూ మరో వర్గం పార్టీ పెద్దల ముందు ప్రతిపాదనలు పెట్టడం ఉత్కంఠ రేపుతోంది. దీనికి తోడు గద్వాల మున్సిపల్ చైర్మన్ పీఠంపై తమ వారినే కూర్చోబెట్టాలని ఇద్దరు నాయకులు పట్టుదలగా ఉన్నారట. దీంతో ఈ మొత్తం వ్యవహారం హస్తం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గద్వాల కాంగ్రెస్ వర్గపోరు వడవని ముచ్చటగా మారిపోయింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆ పార్టీకి దూరమైనప్పటి నుంచి వర్గపోరు మొదలైంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల వేళ మరోమారు తన వర్గీయులకు టికెట్లు ఇప్పించుకుని పైచేయి సాధించేందుకు ఎత్తుగళ్లేస్తున్నారట ఎమ్మెల్యే. 37 వార్డులున్న గద్వాల మున్సిపాలిటీలో తమ వర్గం వాటా తేల్చాలని పట్టుబడుతున్నారు ఇన్ఛార్జి సరిత. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో తన వర్గీయులను గెలిపించుకున్న సరిత మున్సిపాలిటీలోనూ పట్టు తగ్గకుండా సగానికి పైగా వార్డులు తమకు కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఇదే డిమాండ్ను జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు ఎంపీ మల్లు రవి ఇతర పార్టీ పెద్దల ముందు పెట్టినట్టుగా సమాచారం. ఇదే విషయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫిరాయింపు అంశాన్ని తెరమీదకి తెస్తూ అసలు ఆయన మనుషులకు టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు బండ్ల. అలాంటి నాయకుడి వర్గానికి కాంగ్రెస్ టికెట్స్ ఎలా ఇస్తారన్నది సరిత ప్రశ్న. అదే సమయంలో ఎమ్మెల్యే కూడా మొత్తం 37 వార్డులను తన వర్గీయులకే ఇవ్వాలని, ఒక్కటి కూడా అటు ఇటు కాకుండా 100% గెలిపిస్తానని చెప్తున్నారట. ఒకవేళ పూర్తి స్థాయిలో తన వర్గీయులకు ఇవ్వకుంటే రెబల్స్ నిలబెట్టే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో తన అనుయాయులను నిలబెట్టి గెలిపించుకున్న అంశాన్ని ఉదహరిస్తున్నారాయన. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించి ముందుకెళ్తున్న టైంలో గద్వాల ఎపిసోడ్ తలనొప్పిగా మారింది. దీంతో పార్టీ పెద్దలు ఈ అంశంపై ఇప్పటికే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇద్దరితో మీటింగ్ పెట్టి వార్డుల వాటా తేల్చేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. ఒకవేళ ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడకపోతే బీజేపీ, బీఆర్ఎస్లు వ్యూహాత్మకంగా అడుగులేసి పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ పెద్దలు మున్సిపల్ నగారా మోగేనాటికి ఇష్యూ క్లోజ్ చేయాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు గద్వాల కాంగ్రెస్ యుద్ధంలో ఎవరికి పైచేయి అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.